ఇక లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ మహిళలకు ఓ వరం ప్రకటించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇది తక్షణమే నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తిపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని శుక్రవారం ఎక్స్ లో వెల్లడించారు. అయితే పెట్రోల్ డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రికార్డు స్థాయిలో గత 23 నెలలుగా వీటి ధరలు నిలకడగా ఉండడం గమనార్హం. గత 6 నెలల్లో ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గించడం ఇది రెండోసారి. గత ఆగస్టులో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించారు. అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్పై 300 రూపాయల వరకు సబ్సిడీ ప్రకటించారు. ఇది బీజేపీకి బాగా లబ్ధి చేకూర్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో భారీ విజయానికి తోడ్పడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే మోదీ ఇప్పుడు మరో 100 రూపాయలు తగ్గించారని వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ గురువారమే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మోదీ హయాంలో గత 9 ఏళ్లలో వంట గ్యాస్ ధర ఆకాశాన్నంటింది. 2020 నుంచి ఉజ్వల లబ్ధిదారులను మినహాయించి మిగతా వారికి ఎల్పీజీ సబ్సిడీ ఇవ్వడం కేంద్రం ఆపేసింది. నిన్నటి ఆగస్టులో 14.2 కిలోల సిలిండర్ ధర అత్యధికంగా 1102 రూపాయలుగా ఉండేది. దీనిపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. విజయం సాధించింది కూడా. ఈ నేపథ్యంలోనే కేంద్రం గత ఆగస్టులో సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించింది. దరిమిలా ఢిల్లీలో 903 రూపాయలకే సిలిండర్ అందుతోంది. ఇప్పుడు 100 రూపాయలు తగ్గడంతో వినియోగదారులకు 803 రూపాయలకే అందనుంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం 503 రూపాయలకే లభిస్తుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ లో వెల్లడించారు. కాగా వంట గ్యాస్ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించడంతో కేంద్ర ఖజానాపై 12,000 కోట్ల రూపాయల భారం పడనుంది.